నమస్కారం అండి. ప్రజాస్నేహం ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. నిన్న కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అభినవ కృష్ణదేవరాయలు, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది. టీటీడీ 35 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి సందర్భంగా టీటీడీ చేత 35 కోట్ల రూపాయలు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి కేటాయించినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఎవరెవరైతే ఆంజనేయ స్వామి వారి యొక్క మాల వేసుకుంటారో ఆ మాలాధారణ విడిచేటటువంటి సందర్భంలో వాళ్ళ తాలూకా వసతి సౌకర్యార్థం నిర్మించేటటువంటి భవనానికి శంకుస్థాపన చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు నిన్న కొండగట్టు చేరుకోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అశేషమైనటువంటి జనం ఆయనకి చూడడానికి కోసం రావడం జరిగింది. మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి ఎలవైపు, పవన్ కళ్యాణ్ గారి ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి. ఆయనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. గతంలో నేను వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ నుంచి ఆంజనేయ స్వామి వారు నన్ను రక్షించారు అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే సనాతన ధర్మానికి, సనాతన ధర్మ అభివృద్ధికి కేవలం మాటలే కాదు, చర్యల రూపంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సరిపోతారు అని ఈ సందర్భాన్ని చూసి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది మాటలు చెప్తే చెప్పొచ్చేమో కానీ ఎవరు కూడా సనాతన ధర్మానికి చర్యల రూపంలో బహిరంగంగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోనే లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిర్భయంగా, నిర్ద్వంద్వంగా నేను అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పడం ఒక్క పవన్ కళ్యాణ్ గారికే చెల్లింది. ఎందుకంటే రాజకీయాల్లో ఏ కులాన్నంటే ఏమవుతుందో, ఏ మతాన్నంటే ఏమవుతుందో అనేటటువంటి భయం అందరిలోనూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అంతగా మాట్లాడరు. నిజానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మతం పట్ల అభిమానం ఉన్నా సరే మాట్లాడడానికి సంకోచిస్తారు. గత 70 సంవత్సరాల పరిపాలన చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప మెజారిటీకి వాళ్ళ సంతృప్తిని పరిచేటటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా కనిపించవు. మెజారిటీ వ్యక్తుల గురించి మాట్లాడేటటువంటి సందర్భాలు నార్త్లో కనిపిస్తాయేమో కానీ సౌత్లో అసలు కనిపించవు. అలాంటిది మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మొట్టమొదటిసారి మనం ఒక మతం గురించి మాట్లాడడం అంటే వేరొక మతాన్ని కించపరచడం కాదు, వేరొక మతాన్ని అవమానించడం కాదు, వేరొక మతాన్ని విమర్శించడం కాదు అని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి ఒక నాయకుడు కావాలి. ఎందుకంటే కేవలం మైనారిటీలకే సమస్యలు ఉంటాయని కాదు, అక్కడ మెజారిటీలకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. మెజారిటీ మతాల్లో ఉన్నటువంటి రుగ్మతల్ని, మెజారిటీ మతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని హైలైట్ చేస్తూ మాట్లాడడం అనేది అందరికీ సాధ్యపడనటువంటి విషయం. దానికి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను, నేను ఒక సనాతనిని అని చెప్పుకుంటున్నారంటే దానికి కారణం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు. మీరు చాలామంది ప్రొఫైల్స్ చూడొచ్చు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో దాని తరువాత చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా సనాతని కింద మార్చుకున్నారు. అంత ఇంపాక్ట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు ఉండేవి, కాకపోతే లిమిటెడ్ 10-15 ఛానల్. చాలా వరకు ఆధ్యాత్మిక ప్రవచనకర్తలని ఫాలో అవుతారేమో తప్ప సమస్యల గురించి మాట్లాడరు. సమస్యల గురించి మాట్లాడేటటువంటి ఛానళ్ళు 2-3 ఉండేవి. అవి కూడా అనేక రకాలైనటువంటి కేసులను ఎదుర్కొనేవి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో అప్పటి నుంచి చాలా ప్రొఫైల్స్ సనాతని కింద మారాయి. చాలామంది సోషల్ మీడియాలో తమని సనాతనిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నారు. నెక్స్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఆలయం అభివృద్ధికి టీటీడీ నిధుల నుంచి ఏ విధంగా కేటాయిస్తారు అన్న ప్రశ్నకి ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా గొప్పగా అనిపించింది. తెలంగాణ అయితే ఏంటి, ఆంధ్ర అయితే ఏంటి, ఎక్కడ మాత్రం దేవుడు కాకుండా పోతాడా? వాటే స్టేట్మెంట్ అసలు అది. ఎందుకంటే ప్రతిదానికి సంకుచిత మనస్తత్వంతో ఆలోచిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ ప్రాంతం నీది, ఆ ప్రాంతం నాది అని చెప్పి జనాలకి ఏం చేస్తున్నారు? లేకపోతే
మన మతాల్ని, మన దేవాలయాల్ని వాడుకొని మన దేవాలయం నుంచి నిధుల్ని సంపాదించుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? దేవాలయాల అభివృద్ధి అనేది జరగాలి. కేవలం దేవాలయాలని ఎండోమెంట్లో కలిపేసి దాని నుంచి నిధులను తీసుకొని వచ్చి అనుభవించడం కాదు, లేకపోతే పాస్టర్లకో ఇంకెవరికో వేయడం కాదు. దేవాలయాల అభివృద్ధి అనేది జరగాలి. దేవాలయాలు మానసిక ప్రశాంతతకి ఒక వైద్య కేంద్రాలు లాంటివి. వాటి అభివృద్ధి జరగాలి. ఒక కొండగట్టనే కాదు, భారతదేశంలో ఏ ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దేవాదాయ శాఖ ద్వారా వచ్చినటువంటి నిధుల్ని ఆలయ అభివృద్ధికే ఖర్చు పెట్టాలి. అది ఏ ఆలయమైనా సరే ప్రాంతీయ భావాలకి అతీతంగా సనాతన ధర్మం పరిడవెళ్ళాలి. జై హింద్, జై భారత్.